Praise the Lord, everybody. Ravi, it's too loud for me because my voice is very loud. పాట పాడినాం, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ కదా. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసి వచ్చారు? ఎంతమంది కుటుంబ ప్రార్థన చేయడానికి గొడవ పడ్డారు? ఎంతమందిని లాక్కొనొచ్చి కుటుంబ ప్రార్థన చేయించారు? ఎవ్రీబడి నో ఇన్ దేర్ హార్ట్స్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ ద బెస్ట్ బుక్ ఈజ్ ద రీడ్. టు రీడ్ ఈజ్ ద బైబుల్. తర్వాత ఇంకొక మాట, యేసుని వెంట నేను, తర్వాత వచనం చెప్పండి, మళ్ళా పాడదాం ఒక మాట. అది నా సిలువను చాలు చాలు, అర్థమైంది కదా అందరికి. నా సిలువను నాకు లేదు, మీకుంటే ప్రైజ్ ది లార్డ్. వీ నీడ్ టు, డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. సత్యం చాలా కష్టం, నడవడం ఇంకా కష్టం, నడిపించడం అంతకన్నా కష్టం, మార్గం ఏర్పరచడం చాలా కష్టం, మార్గంలో నడవడం ఈజీ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మార్గాన్ని ఏర్పరిచినాడు. హీఈస్ ద వన్ హూ సెడ్, నేనే మార్గము. అప్పటి వరకు పాత నిబంధన కాలంలో ఎక్కడ కూడా నీ మార్గము నాకు అప్పగించు, నీ నోరు బాగా తెరువు, నీ మార్గంలో నేనుంటా. గాడ్ వాజ్ గైడింగ్ అస్. వెన్ గాడ్ కేమ్ యాజ్ అ మ్యాన్, హీ సెడ్, ఐ ఆమ్ ద వే. టు మేక్ ఎ వే, ఇట్స్ వెరీ హార్డ్ కదా. ఎంతమంది ఊర్లలో రోడ్డు వేయడం చూసుంటారు? చెట్లు కొట్టి కదా, కాలువలు పెట్టి దాని మీద కర్రలు పెట్టి రోడ్ వేయడం. ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ ఎ పాత్. దట్స్ నాట్ మై సబ్జెక్ట్ ఎనీవే. నా తలంపు ఈరోజు వెరీ హార్డ్ వే, చాలా కష్టమైన తలంపు నాది. రండి, టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ chapter 1. Let's read from 1, 2, 3 alternatively. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మార్చి అనుభవిస్తూ చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చదవండి 2. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. 3వ వచనం అందరం కలిసి చదువుదాం. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నాయనా నీకు వందనాలు. నీ మార్గములో నడవడము, నీలో ఉండడము, నీలో ఎదగడము ఎంతో కష్టము. ముళ్ళబాట ప్రభువా, ఇప్పుడే పాట పాడినాం, నా సిలువను ఎత్తుకొని నేను వెంబడిస్తున్నానని. ప్రభువా, ఒక నిమిషంలో పాట పాడేశాం. నా జీవితంలో అయితే జరగట్లేదు, క్షమించండి. నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యం అనుగ్రహించండి. ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు. వాక్యంతో నాతో మాతో మాట్లాడండి. సంఘానికి క్షేమాభివృద్ధిగా, నీకు మహిమకరంగా, ప్రజలందరికీ ఆనందదాయకంగా ఉండగలిగేటట్లు చేయండి. నీ సన్నిధిని మాతో ఉంచండి. నువ్వు చూపిస్తున్న నీ ప్రేమ, నీ కృప ఈ చిన్న మంద మీద ప్రభా ఎనలేని కృతజ్ఞతాస్తుతులతో నీ దగ్గరకు వస్తున్నాం ప్రభా.
నీ బల్లలో ప్రవేశించక ముందు నీ యొక్క మాటలు మాకు అనుగ్రహించి నీ వాక్యము నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి యోగ్యులుగా నీ బల్లలో ప్రవేశించేటట్లు నీ బల్లలో చేయవేయగలిగేటట్లు నీ బల్లలో పాలు పొందగలిగేటట్లు మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడి నీ కృపను మాకు అనుగ్రహించి నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు సాతాను యొక్క శోధనను యేసు నామమున బంధిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి తలంపు ఏంటంటే 3వ వచనం చదువుదాము మరొకసారి. సమయము చాలు, సమయము సమీపించినది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంట, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. వాడు అంటే ఎవరు? ఇండివిజువల్ కదా. నేను అంటే నేనే కదా. చదువు వాడును, ఓన్లీ వన్. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను చదవండి. ఇప్పుడు ఆ మాట, గైకొను వాడా వారు. అర్థమైందా మీకు? గైకొనాలంటే ఎవరుండాలా? అందరుండాలా. చదవాలంటే ఎవడుండాలా? అంటే ప్రతి ఒక్కడూ చదవాలి. Everyone should read the Bible. When all of you read, you together, what do you do? And keep those things which are written there, for the time is at hand. సమయము సమీపించింది కాబట్టి మనం చేయవలను. చదవాలి, వినాలి, గైకొనవలను. యోహాను ఈ మాటలు రాస్తున్నాడు. జాన్ ఈజ్ రైటింగ్ దీస్ వర్డ్స్ హూ టెస్టిఫైయింగ్ దట్. అంటే ఆయన ఈ మాటలు ఎలా రాస్తున్నాడంటే 2వ వచనంలో ఉన్నది. అని ఇంగ్లీష్లో బాగున్నది కాబట్టి నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో కూడా చెప్తా. జాన్ ఈజ్ రైటింగ్ దీస్ వర్డ్స్ హూ టెస్టిఫైయింగ్ వాట్ హీ సా. ఆయన చూసింది రాస్తున్నాడు. వాట్ డిడ్ హీ సీ? దట్ is word of God and the testimony of Jesus Christ. That's what is written in verse 2. Who bear record the word of God and of the testimony of Jesus Christ. ఆయన చూసినది ఎవరిని? వర్డ్ ఆఫ్ గాడ్ని. టెస్టిమనీ ఇచ్చేది ఎవరికి? జీసస్ క్రైస్ట్ యొక్క టెస్టిమనీ. వాటిల్ని ఇక్కడ రాసింది చదువువాడును వాటిని విని గైకొనవారును ధన్యులు. నీ సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించాలి. పాట కాదు. ఇదేంటిది? దేవుని కోరిక. దేవుని కోరిక ఏంటి? అందరూ మారుమనసు పొందాలి, అందరూ పరలోకంలో ఉండాలి కదా. ఇదే కదా ఆయన కోరిక. ఇది కావాలంటే ఏం చేయాలి మనం? ఒక మాట చదువుదాం. అందరికీ తెలిసిందే కదా ఇది. చిన్నప్పుడు నన్ను కొట్టి కొట్టి నేర్పించినాను. నాకు చాలా తక్కువ వచనాలు వచ్చు. ఉంటే కదా, అందులో ఇది ఒకటి. ఇదే చేయలేదు, ఏది చేయాలో అది చేయలేదు, అది నేర్చుకున్నాను నేను. చదువుదాం రండి మొదటి 3 వచనాలు. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎట్లుంటాడంట? అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇంక దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. We all know. We are all God's children. We are all born again people. We know what it is. We know what is the word of God is.
ఈ మాట నా కొరకు నేను రాసుకున్నది, మీకు అన్వయిస్తే మీరు కూడా తలంచండి. యు ఆర్ ఎ క్రిస్టియన్ ఫర్ అ సో లాంగ్. వాట్ ఇఫ్ వి లేకుంటే ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఇన్ హియర్? దావీదు కీర్తన 1:3. అందుకోసం మనం ఏం చేయాలా? దేవుని ధ్యానించాలి. దేవుని ధ్యానించాలంటే దేవుని బైబిల్ని ధ్యానించాలి. అలాగ ధ్యానించి అలాగ దాన్ని మనసులో పెట్టుకొని, నన్ను మనసులో పెట్టుకోవడమే కాకుండా నేను ప్రజలకు చెప్తానని ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి చెప్పాడు. రండి ఆయన చూద్దాము. టర్న్ విత్ మీ. బుక్ ఆఫ్ ఇజ్రా, బుక్ ఆఫ్ ఎజ్రా, చాప్టర్ 7. బుక్ ఆఫ్ ఎజ్రా, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము కలిసి చదువుదామా? బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 7 వర్స్ 10 తెలుగులో. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు. ఇదండి దృఢ నిశ్చయం చేసుకొనను. దీని అర్థం ఏంటంటే, నా సిలువను ఎత్తుకొని నేను వెంబడించుచున్నాను. భలే పాట. సో అప్రోప్రియేట్ ఫర్ దిస్ వర్డ్. ఎజ్రా దేవుని బిడ్డ, ఎజ్రా శాస్త్రి పాపలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు పాపలోకం అంటే? బాబిలోన్ కదా. బాబిలోన్ నుంచి హీ కేమ్ టు జెరూసలేం. యెరూషలేం అంటే ఏంటి? పరలోకం, దేవుని మందిరము, దేవుని ఆలయము. మనం కూడా ఒకప్పుడు పాపి, నేను కూడా ఒకప్పుడు పాపిని. 45, 46, 47 సంవత్సరాలు దేవుడు తెలిసి లెక్క లేకుండా ఉన్నా. ఇప్పుడు దేవుడి దగ్గరికి రమ్మంటే రావట్లేదు. షేమ్. ఈరోజు మేము కుటుంబ ప్రార్థన చేస్తుంటే ఒక మాట వచ్చింది ఈ ఎజ్రాది చూసి. మనము కూడా పాపం లోకము నుండి దేవుని మందిరమునకు అనగా దేవునితో ఉండుటకు నిశ్చయించుకోనాలి. ఒక వ్యక్తి అలా నిశ్చయించుకున్నాడు. రండి చూద్దాము. దిస్ వాజ్ అవర్ టుడేస్ డైలీ పోర్షన్. 2 Chronicles, book of 2 Chronicles, chapter 29, verse 20. రెండవ దినవృత్తాంతములు 2 Chronicles, chapter 29, verse 20. This is our daily portion today. I just read in the morning. రండి అందరం కలిసి చదువుదాం. అప్పుడు రాజు అయిన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఎజ్రా ఏం నిర్ణయించుకున్నాడు? ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్చుకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు. He came from Babylon to house of the Lord, the city of the Lord, to teach. ఎజ్రా, హిజ్కియా ప్రతి వారము ముందు వచ్చేటోడిని నేను. ఈ వారము 25 నిమిషాలు లేట్ వచ్చిన, క్షమించాలి. రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణ అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు వెళ్ళెను. ఇది మన కోరికగా ఉండాల. ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళి యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో అనినప్పుడు నేను దుఃఖపడి తిని. ఎందుకు వెళ్ళడం? ఇంట్లో టీవీ చూడొచ్చు కదా. దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళాలి. పాటలు 29వ అధ్యాయం ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. ఆయన ముందెళ్ళి ప్రతి ఒక్కటి చెప్తున్నాడు రాజు. లేవీయులకి పాటలు పాడండి, మీరు బూరలు ఊదండి, ఇది చేయండి అని.
Everything he was telling and they were doing. అసలు ఇవన్నీ చేయాలంటే మనకు బైబిల్లో ఏముందో తెలియాలి. నాకే తెలియదు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి టక్కని చెప్పండి. 66. పాతని ఎన్ని? నువ్వు వద్దు, వేరే వాళ్ళు చెప్పండి. నువ్వు కూడా వద్దు, నాకు కూడా తెలియదు. లెట్స్ రీడ్, లెట్స్ లెర్న్. తప్పేం లేదమ్మా, తప్పేం లేదండి. ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు. ఈ వాక్యం చదువుతుంటే నాకు తెలిసింది, ఉన్నాయని తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ మైండ్. జాబ్కి రేపు ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, అన్నీ ఉంటాయి. దేవుని మందిరంకి వెళ్ళాలి, పెందల కడలు ఇవ్వాలి, దేవుని ధ్యానించాలి, ఆయన విధుల చొప్పున నడవాలి నిశ్చయించుకున్నాడంట. ఒక ఆయన లేచి ఉదయాన్నే లేచి అందరినీ తీసుకొని దేవుని మందిరానికి బయలుదేరాడు. If you want to go into the heaven, you need to prepare yourself to enter into the heaven. How do you enter into the heaven? This is the door. Kada? What is this? This is the word. The word become, ఇందాకే మనం చదువుకున్నాం కదా, John 1:14, ఆ వాక్యము శరీర కుప్రా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను. వాక్యము, ఈ వాక్యము విప్పడం అంటే ఏంటి? ఓపెన్ ద డోర్. ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ గాడ్. ఎజ్రా పరిశుద్ధ గ్రంథమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, దానిని ప్రజలకు బోధించుటకు దృఢ నిశ్చయము గలవాడుగా ఉన్నాడు. ఈ దృఢ నిశ్చయం గలవాడుగా ఉంటే ఏమవుతుంది రండి చూద్దాము. ఇంకొక గొప్ప దేవుని భక్తుడు ఒక మాట అన్నాడు. యోబు గ్రంథము 36, యోబు గ్రంథము 36:11. చదువు బ్రదర్. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను. మనకెందుకు లేవు ఇలాగా? ఆలకించటం లేదు, ఆయన్ని సేవించటం లేదు. అనుకుంటున్నాం మనం, we're thinking that what we are doing is right, because according to us, according to my own thoughts, according to my own ways, according to my own plans, I'm thinking I'm doing the right thing. ఆయను ఆలకించి సేవించిన ఎడల, సేవించినట్లయితే దినములు సుఖంగా వెళ్ళబుచ్చెదరు. We always tell people but we never observe. నేను రాసుకున్నది ఇది. We always tell people but we never observe. ఇంకొక గొప్ప వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు మాట చెప్పాడు. రండి చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 23. మత్తయి సువార్త 23 నేను చదువుతున్నాను. అప్పుడు 1, 2, 3 చదువుతున్నాను నేను. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను ఇక్కడ ఆపుదాం ఒక నిమిషం. తలంపు ఏంటంటే, ఎవరెవరితో చెప్పాడు ఈ మాట? ఆగిపోవచ్చు కదా అక్కడ. వాట్ ఈస్ ద సెకండ్ వర్డ్? జనసమూహములతో చెప్తే ఏమవుతుంది? తిట్టాడు జనసమూహాలని, గుర్తుందా? మీరు భోజనం చేయడానికి వస్తున్నారా, ఊరికినా రావట్లేదు అని. శిష్యులకి ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఆ 3.5 సంవత్సరాలు వాట్ జీసస్ వాస్ టెల్లింగ్ టు దెమ్, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు, తెలియకుండానే మాట్లాడుతున్నాడు పేతురు. ప్రభువైన యేసుక్రీస్తు పేతురుతో అన్నాడు, దేవుడు నీకు బయలుపరిచినందువల్లనే నువ్వు చెప్పగలిగావు, ఇది నీ సొంత మాట కాదని. దాని వెంబడినే మళ్ళా తిట్టాడు, సాతానా నా వెనుకకు బొమ్మని. తన శిష్యులను ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. యేసు ప్రభు తన జన సమూహములతోనూ,
ఇన్ జనరల్ ఈజ్ డిఫరెంట్. తన శిష్యులతో, ఆ మాట ఎందుకు రాయబడి ఉన్నది? ఆ మాట సెలా, స్టాప్ అండ్ థింక్. ఏంటంటే అది, ఇది చాలా ఇష్టం అందరికి. ఇప్పుడు నేను చదవబోయేది, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం మీద కూర్చుండువారు. బాగుంది అక్కడికి. తర్వాతది విందాం. గనుక, ముఖ్యమైన మాట, గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. కిందది చదవకపోతే బాగుండు కదా. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. నువ్వు ఇలాగున్నావు, నువ్వు అది చేస్తున్నావు, నీ ఇది కడుక్కో, నీ ముఖం చూసుకో, అద్దంలో చూసుకో. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వారు చెప్పినది చేయడి, వారు చేయునది వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకు? వారు చెప్పుదనే గాని వర్డ్ ఆఫ్ గాడ్. తెలుగులో ఒక సామెత ఉన్నది, మోటు సామెత. కుడి తొట్టులో కుక్క. ఎండాకాలం ఏం చేస్తుంది? పశువులకి దానా వేయడానికి తీసుకొచ్చి ఆ తొట్టులో నీళ్లు పెడతారు కదా. నీ పాలకి బాగా తెలుసు, నేను కూడా చూసిన. కుక్కలు ఏం చేస్తాయి? కుక్కలు అక్కడ ఉండే ఊర్లోకి అన్నీ అక్కడ వచ్చి నీళ్ళకి మంచిగా పండుకుంటాయి. బర్రెలు వచ్చి నీళ్ళు తాగాలంటే తాగనీయవు. వారు చెప్పుదరే కానీ చేయరు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ డాగ్ ఇన్ ద మేంజర్, neither drinks nor allowed to drink. We should not be like that. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రీచింగ్ కదా అది, యేసు ప్రభుది. నువ్వు నేను అలా చెప్పామనుకో, రెండో రోజు మనకు ప్రసంగం ఉండదు, పుల్పిట్ ఉండదు, పరిచర్య ఉండదు. బికాస్ పీపుల్ డోంట్ లైక్ ఇట్. ఇది బోధకుడికి, ప్రజలకు. వీ నీడ్ టు డూ వాట్ వీఆర్ టు వర్ టోల్డ్. డోంట్ వరీ అబౌట్ దెమ్, యూ జస్ట్ డూ. దేవుడు చూసుకుంటాడు. ఇంకొక దేవుడే చెప్పాడు ఇంకొక దగ్గర, వారికి తీర్పు తీర్చబడి ఉన్నది. ఆల్రెడీ దేవుడు తీర్పు తీర్చేశాడంట. జాగ్రత్త సుమి, ఆ తీర్పు నీ మీద తెచ్చుకోబాక, వాళ్ళకే పోని. రిపెంట్ అండ్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. ఈ మాట ఇద్దరు చెప్పారు. ఎవరు చెప్పారు తెలుసా? రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇన్ దోస్ డేస్ కేమ్ జాన్ ద బ్యాప్టిస్ట్, ప్రీచింగ్ ఇన్ ద విల్డర్నెస్ ఆఫ్ జూడా అండ్ సేయింగ్, రిపెంట్ ye, for the kingdom of heaven is at hand. ఆయన చెప్పిన తర్వాత అదే మాట ఇంకొకరు చెప్పారు. రండి ఆ మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. తెలుగులో చదువుతున్నా. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. జీసస్ గాస్పుల్ వాజ్ స్టార్టెడ్ ఏమని? రిపెంట్. రిపెంటెన్స్ ఈజ్ అ వెరీ రూట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. తప్పులు చేస్తాం, గబుక్కున ఒక మాట అనేస్తాం, తెలుసో తెలియకో అంటాం. ఆర్ యూ రిపెంటింగ్ ఆన్ దట్? ఒకరు అన్నారు, రిపెంట్ అయినావు మళ్ళా అదే చేస్తున్నావు అని. అందుకే యేసు ప్రభు ఉన్నాడు. దేవుడికి తెలుసు నువ్వు చేసిన తప్పే మళ్ళా చేస్తుంటావని, నువ్వు చేసిన మాటలే మళ్ళా అంటుంటావని. ఆర్ యూ రిపెంటింగ్ యువర్ సెల్ఫ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. 4 సార్లు రిపెంట్ అయితే 5వసారి అనవు. ట్రై ఇట్. అనగనగా రాగమత్సేయుళ్ళు తినగ తినగవేము తీయనుండు, సాధనమైన పనులు సమకూరుదరలను. చేసిన తప్పే చేస్తుంటే నీకు ఎవడో చెప్పాల్సిన అవసరమే లేదు.
One day you realize and you will not do it again. Repent, for the kingdom of heaven is at hand. ఆ మాట దేవుడు తన పరిచయం స్టార్ట్ చేయడంలో మొదలుపెట్టాడు. టుడే ఎజ్రా ఈస్ రిమైండింగ్ అస్ టు డూ అకార్డింగ్లీ. ఏమని? ప్రజలకు బోధించడానికి, ఆయన మందిరానికి వెళ్ళడానికి, పనులు చేయడానికి దృఢ నిశ్చయం కలగవాడై బాబిలోన్ నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఈ మాట ఇంకొక మాట చెప్తానండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. నేను ఈ వాక్యము ప్రిపేర్ అయ్యే వరకు ఇది నా మనసుకు రాలేదు. ఎన్నిసార్లు చదువుంటానో బైబిల్లో, నేను కుటుంబ ప్రార్థనలో కనీసం 5-6 సార్లు మొత్తం బైబిల్లో వేసేసి ఉంటాం. అన్నీ ఇట్లా బౌన్సర్స్, అర్థం కాదు. చూడండి, ఈ మాట చదువుతున్నాను, రండి చదువుతున్నా. 1-2 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత, ఇది చాలా ముఖ్యమైనది, మెల్లగా దాన్ని చూస్తూ అనుభవిస్తూ చదవండి మీ హృదయాల్లో. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, అంటే ఆ 3.5 సంవత్సరాలే కాదు, పుట్టినప్పటి నుంచి 33.5 సంవత్సరాల వరకు ఆయన చేసింది ఏంటంట? చదవండి అది. ఆయన చెప్పింది చేశాడండి. పాయింట్ అర్థమైందా మీకు ఇక్కడ? ఆయన చేయుటకును బోధించుటకును. జీసస్ హిమ్సెల్ఫ్ డిడ్ దిస్. మనకు చాలా కష్టం, బికాజ్ వీఆర్ హ్యూమన్, బట్ వీ కెన్ ట్రై. మనం అందరము పుట్టినాము కదా, పుట్టకుంటే ఇక్కడ ఉన్నాం. మనం అందరము ఆ మొదటి 2 సంవత్సరాలు పెరిగినాము కదా, పుట్టగానే ఇలాగుంటాము, దొరలాడతాము, అటు తిరుగుతాము, ఇటు తిరుగుతాము, తిరిగి ఏమవుతాము? బోర్ల పడతాము. బోర్ల పడిన తర్వాత ఏం చేస్తాము? పాకుతూ ఏం చేస్తాము? మోచేతుల మీద లేస్తాము. ఇంకొక రోజు ఏమవుతుంది? లేచి నిలబడతాము. నా కొడుకు నిలబడినాడు, నా కూతురు నిలబడినాడు. నిలబడి పడిపోతుంటాం. కొన్ని రోజుల తర్వాత ఏమవుతాం? ఆ పిల్లాడు, ఆ బాలుడు ఒక అడుగేస్తాడు. అరే వాడు నడుస్తున్నాడు, నా కెమెరా దేరా అంటాడు. 2వ అడుగేస్తాడు, 3వ అడుగేస్తాడు, పడిపోతాడు. ఆడు ఉన్నాడు అక్కడ, ఏడుస్తాడు, లెగిస్తాడు. దట్స్ వాట్ వీ నీడ్. యేసు ప్రభు ఏం చేశాడంట? ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును. మనం చేయాలి, బోధించాలి. అది దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మనకు బైబిల్లో మనం చదవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునిలో ఉండాలి. రండి, యేసు ప్రభు ఒక మాట అని చెప్పాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏది? అపోస్తుల కార్యములు 1-2లో ఆయన చేయుటకును బోధించుటకును పెట్టుకున్నాడు. ఎందుకు అంటే, రండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నా, నాతో పాటు మీరు మీ బైబిల్లో లేకుంటే స్క్రీన్ మీద ఫాలో కండి. ఆయన అవి ఏవి అని వారిని అడగగా, వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఇది మీకు అందరికీ తెలుసు కదా. వాళ్ళిద్దరూ నడుచుకుంటా చచ్చిపోయినాడు యేసు ప్రభు, ఇంకా లేవడం, మనకి ఇంకా అయిపోయిందిరా, పోయి దాక్కుందామని ఎక్కడికి పోతున్నారు? యెరూషలేముకి పోతా ఉన్నారు. శిష్యుల్ని వదిలేసి వీళ్ళిద్దరూ సపరేట్గా. యేసు ప్రభు వాళ్ళతో కలిసినాడు. ఆయన అడిగినాడు, ఏంటి ఆ సంగతులు అంటే, వాళ్ళు చెప్తున్నారు యేసు ప్రభుని కూర్చుని.
వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన గురించి ఏం చెప్తున్నాడు చెప్పండి, చూడండి. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను, ఇప్పుడు చాలా ముఖ్యమైనది, ఎందులో అంట? క్రియలో, వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు బి. చేయుట యందును బోధించుట యందును, క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. నువ్వు ఆయనలో ఉంటే, ఇప్పుడే ఇందాక ఒక మాట చదివాం కదా, ఏమని? మీరు నా నామమున ఏమి అడిగినను నేను ఆయన క్రియ, ఆయన శక్తి, ఆయన వాక్యము మనలో ఉండాలి. అది ఉండాలంటే ద ఓన్లీ వే యూ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బైబుల్. ఆయన చేసిందే చెప్పాడు, చెప్పిందే చేశాడు. ఒక చిన్న కథ చెప్తాను నేను. 1930s అబౌట్ 37, 38 గాంధీ గారు అప్పుడే ఇండియాకి వచ్చాడు. హీ వాజ్ గోయింగ్ ఆన్ ద ఈ స్వాతంత్ర సమరంలో. ఒకరోజు ఒక ఆమె ఒక పిల్లోని తీసుకొచ్చి గాంధీ గారి దగ్గర అడిగిందంట, అయ్యా నువ్వు పెద్దోడు కదా, ఈ నా మాట వినట్లేదు, రోజు బెల్లం తినేస్తున్నాడు, తెచ్చిన బెల్లం అంతా మొత్తం తినేసి స్కూల్కి వెళ్ళి తినేస్తున్నాడు, వీడికి చెప్పండి బెల్లం తినద్దు అని గాంధీ గారు అన్నారంట, అరే అలాగా, అయితే ఒక పని చేయమ్మా, ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ తీసుకురా అన్నాడంట. అంతమందిలో ఉన్నాడు కదా అని ఆమె కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీక్ కొడుకుని తీసుకొని వచ్చిందంట. గాంధీ గారు దమ్మన్నారు కదా అని దగ్గరకు వచ్చి, మీరు లాస్ట్ వీక్ అన్నారు కదండి నా కొడుకుని దమ్మని, ఇదిగో తీసుకొచ్చాను, ఆడికి మాటలు చెప్పండి, ఆడికి బుద్ధి చెప్పండి అన్నాడు. అని చెప్పాడంట, చూడరా నాయన, బెల్లం అంత మంచిది కాదురా, బెల్లం తినబాక, మంచి అలవాటు కాదు అనగానే పిల్లోడు అన్నాడంట, అదేం తాతయ్య మీరు చెప్పారు కదా, ఇంకా నా జీవితంలో నేను మళ్ళా బెల్లం ఇలా దొంగతనం చేసి ఇలా చేయను, తినను అన్నాడంట. సంతోషంగా వెళ్ళిపోయారంట. ఆయన్ని బయటికి తీసుకెళ్ళి బయట పెట్టి తల్లి మళ్ళా వచ్చిందంట, ఇక్కడ ఉండరా నువ్వు అని. అదేంటండి ఇంత చిన్న మాటకి ఆడ టక్కున ఒప్పుకున్నాడు కదా, ఈ మాట నువ్వు లాస్ట్ వీక్ చెప్తే నేను మా ఊరి నుంచి ఇక్కడికి పెట్టుకొని ఇంత రావడం అవసరం లేదు కదా అంటే, గాంధీ అన్నాడంట, అమ్మా నేను కూడా బెల్లం తింటానమ్మా, నువ్వు నీ కొడుకుని తెచ్చినప్పుడు నేను కూడా బెల్లం తింటున్నాను, నేను తింటూ వాడిని తినొద్దని ఎలా చెప్తాను నేను? గెట్ ద పాయింట్. ఆయన మానేసి అప్పుడు వాడికి చెప్పాడంట. I love Gandhi because Gandhi followed Bible. Unfortunately, he never acknowledged it as his savior. He acknowledged that he followed the Bible. He acknowledged that Jesus is the word, but he never acknowledged him as his personal savior. Big difference. Big difference. ఎన్నోసార్లు మనం అలాగే చేస్తాం. And this is not I'm doing it by myself. I was told and I heard that it was written in his autobiography. I don't know, నేను ఎప్పుడు చదవలేదు, నాకు తెలియదు కూడా. యేసు ప్రభు తాను చేసిన దాన్ని ప్రజలకు చెప్పాడు. ఆయన చేయుటకును బోధించుటకును క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు అని శిష్యులు యేసు ప్రభువుకి ఉల్టా చెప్తున్నారు. మనం మన గురించి చెప్పుకుంటాం. దేవుని మాటలు నెరవేర్చడానికి, దేవుని హృదయాన్ని మనలో ఉంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకోవడానికి మనం దృఢ నిశ్చయం గలవారమై ఉండాలి. అదే మాట ఇంకో మాట పౌలు దాన్ని దృఢపరుస్తున్నాడు. రండి, పౌలు గారు రాసిన రోమాపత్రిక, పౌలు రాసిన రోమాపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి చదువుకుందాం తెలుగులో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ తెలుగు యూ కెన్ ఫాలో. ఇఫ్ యూ క్యాంట్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. రోమా 2:13. ధర్మశాస్త్రము వినువారు
దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రము అనుసరించి. డూ ఐ నీడ్ టు సే ఎనీథింగ్ మోర్? వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. అయ్యో, మేము ప్రతి వారం వింటున్నాం కదండి, ప్రతి వారం వస్తున్నాం కదండి, ప్రతిరోజు చదువుతున్నాం కదండి. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఏంటంటే ఆయన బోధించుటయందు, చేయుటయందు, క్రియలలోను, వాక్యములోను శక్తి గలవాడు. ఎజ్రా ఏం నిశ్చయించుకున్నాడు? దేవుని మందిరముకు వెళ్ళాలి, పరిశోధించి ఆయన కట్టడలను తెలుసుకున్న వాటిని తన ప్రజలకు బోధించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. హిజ్కియా ఏం చేశాడు? పెందల కడగలేచి పట్టణపు అధికారులు పిలిపించి సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు. నా క్వశ్చన్, ధర్మశాస్త్రము వినువారు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారు. నీవు వినువారిగా ఉన్నావా? దానిని అనుసరించి ప్రవర్తించువారిగా ఉన్నావా? నీతిమంతుడిగా తీర్చబడినావా? గాడ్ మేడ్ యూ రైచస్, గాడ్ మేడ్ యూ హోలీ. ఎస్, ఎప్పుడైతే మన పాపాలను ఆయన క్షమించాడో, ఎప్పుడైతే మనము రిపెంట్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళామో, we were washed clean, we made righteous, we made clean. The Holy Spirit dwell in us. Is it continuing? లేకపోతే రండి, అసలైన సంగతి ఇప్పుడు వస్తుంది. రోమా 2వ అధ్యాయము 21 నేను చదువుతున్నా, వినండి. ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని చెప్పు నీవు దొంగలవా? దేవుని నామము మన వలన దూషింపబడుతుందండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు, ముస్లిమ్స్ కాదు, తాలిబాన్ కాదు. we the people who have the name of the Lord, who bear his name, who are called Christians. బైబిల్లో రాయబడి ఉన్నది, నేను చెప్పిన మాటలు కాదండి. బైబిల్లో రాయబడి ఉంది. జాగ్రత్త. నా తీర్మానం ఎజ్రా వలె ఉందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. రండి, యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. యెషయా గ్రంథము అయిపోయింది త్వరగా. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా 1వ అధ్యాయము 19వ వచనం. అందరం కలిసి చదువుకుందామా? యెషయా 1వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1 వర్స్ 19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతించాలి, ఆయన మాట వినాలి. సలహా ఇస్తున్నాడు. ఇది ఎవరిస్తున్నారు తెలుసా? The God Almighty. It's not Isaiah the prophet. God is telling. ఎందుకు అంటే అక్కడ ఏముంది? అక్కడ నా మాట. యెషయా మాట వింటే ఏం కాదు, దేవుని మాట. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఈ మాట ఇది నా కొరకు రాయబడి ఉందండి. రండి చదువుదాం, నాతో పాటు చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. Shall we all read together? Book of James, the Epistle of James, chapter 1 and verse 19. నా ప్రియ సహోదరులారా, James 1:19. నా ప్రియ సహోదరులారా,
మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. వేగిరపడాలి ఒకదానికి, మిగతా అంతా ఏం చేయాలా? స్లో డౌన్. నేను వెన్ ఐ బికమ్ ఏ ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్ ఇన్ LCPS, ఫస్ట్ వర్డ్ నాకు చెప్పింది ఏంటంటే, స్లో ఈజ్ యువర్ ఫ్రెండ్, బ్రేక్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. రీజన్ చెప్పండి, భలే నచ్చింది నాకు అది. ఎందుకంటే ఇఫ్ యు గో స్లో యు మేక్ మోర్ మనీ బికాస్ యు ఆర్ ఆన్ ద బస్. If you put the brake, you are not going at all. So you make much more money. Same law applies here. And this is exceptionally for me. I'm still unable to do this. I'm still unable to get into this. మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. క్రిస్టియన్ ఈజ్ ఎ క్యారెక్టర్, నాట్ అన్ యాక్టర్. క్రియలను, ధర్మశాస్త్రాన్ని చేసేవారిగా మనం ఉండాలి. అవి లేకపోతే రండి ఆ మాట కూడా చదువుదాం. 26వ వచనం, జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 26. అందరం కలిసి చదువుదామా? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు, చాలా ముఖ్యం ఏంటంటే ఇక్కడ హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. జాగ్రత్త సుమా. ఆర్ యు లైక్ ఎజ్రా? దేవుని వాక్యాన్ని పరిశోధించి, దాన్ని పరిశీలించి, నా మనసులో పెట్టుకొని మందిరానికి వెళ్ళి అందరికీ చెప్పాలని నిశ్చయించుకున్నావా? హిజ్కియా లాగా బయలుదేరి దేవుని మందిరానికి మొదట పెందల కడని లేచి వెళ్ళాలని నిశ్చయించుకుంటున్నావా? లేకుంటే యేసు ప్రభువులాగా బోధించుట యందును, చేయుట యందును, క్రియలలోను, వాక్యములోను శక్తి గలవాడై ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడు? క్రీస్తును పోలి నడుచుకొనుడి. యేసు ప్రభు ఏమంటున్నాడు? యోహాను సువార్త 8:12 చేయించి 2 more minutes and we'll go. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఆయన వెంబడిస్తే మనము చీకటిలో ఉండమండి. ఆయన వెలుగు మనలో ఉంటుంది. ఆయన వెలుగు మనలో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఆ వెలుగు మనలో ఎలా ఉన్నది? ఎలా ఉందంటే ఐ డోంట్ నో. చిన్నప్పుడు మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు ఇన్ 60s, అప్పుడే రాజమండ్రి పెద్ద టౌన్ ఆ రోజుల్లో. రాజమండ్రికే ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఒక్క బల్బే ఇంటికి. ఆ ఒక్క బల్బు కూడా కిచిక్ కిచిక్, పాలకు తెలిసి ఉంటుందేమో, కిచిక్ 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 అని వెలుగుతుంటుంది. అది 5 నిమిషాల తర్వాత ఆ ఫ్లో కరెక్ట్ మంచిగా వస్తుంది, అన్ని ఇళ్ళకి అవుతుంది. అప్పుడు బల్బు, వీ యూస్ టు వాచ్ దట్ ఫిలమెంట్ యూస్ టు బి రెడ్, దెన్ గ్లో 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 వెలుగు. మీరు ఎప్పుడైనా చూసారా లేదా? మీకు అంత ఇది లేదు. యూఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్. మీరు యు ఆర్ బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. వీఆర్ దేర్. మాకు తెలుసు అది. క్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుప్రభు అంటున్నాడు, నేను వెలుగుని, మీరు నాతో ఉంటే వెలుగు. కాబట్టి మనము చేయవలసిందేంటి? ఈ వాక్యం చదువుకొని దేవుని బల్లలో ప్రవేశిద్దాం. రండి. ఎజెకియల్, బుక్ ఆఫ్ ఎజెకియల్ 38. ఎజెకియల్ అందరం కలిసి చదువుకుందాం ఈ మాట. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 38 verse 7. Those who do not have Bibles, thou cannot read, please follow and read. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. God's
కమాండ్ ఈస్ దిస్ టు దిస్ చర్చ్ టుడే. నువ్వు సిద్ధంగా ఉండు. ఒకవేళ నువ్వు సిద్ధంగా లేవా, ఆయన ఉన్నాడు మన మధ్యలో. ఏదైనా పర్వాలేదు. ఇంతవరకు ఏదున్నా, ఎన్ని తప్పులు చేసినా, చేసిన తప్పే మళ్ళా చేస్తున్నా పర్వాలేదు. దేవుని దగ్గరికి రా. యేసయ్యా నన్ను క్షమించిన ఆయన, నీ దగ్గరికి వచ్చినాను ప్రభా, బుద్ధిహీనుడిని, బుద్ధిహీనురాల్ని, బుద్ధి లేని వాడిని, బుద్ధి లేని దాన్ని నేను ఇలా చేశాను ప్రభా, అలా చేశాను. నేను చెప్పవలసిన అవసరం లేదు. యూ నో ఇన్ యువర్ హార్ట్. ఐఎమ్ కమింగ్ టు దై ప్రెజెన్స్ లార్డ్. హీల్ మీ, గైడ్ మీ, టీచ్ మీ, లీడ్ మీ, క్లెన్స్ మీ విత్ యువర్ బ్లడ్ ఆఫ్ స్పిరిట్, ద హోలీ బ్లడ్ విచ్ యూ షెడ్ ఆన్ దట్ క్రాస్. నా కొరకు కార్చినావు ప్రభా. ఆ రక్తాన్ని నేను తాగడానికి నీ యొక్క పరలోకాహారం నువ్వే, నేను జీవాహారం అని నాకు చెప్పినావు ప్రభా. దానికి నన్ను సిద్ధముగా ఉండమని మరొకసారి హెచ్చరించినావు ప్రభా. నన్ను సిద్ధపరచు. నేనే సిద్ధపరచడం కాదు, నా కుటుంబము, నా సంఘము అందరూ కలిసి కావలిగా ఉండి వారిని నడిపించాలని దేవుడి వాక్యాన్ని దీవించి, దేవుని మందిరంలో, దేవుని యొక్క బల్లలో పరిశుద్ధంగా మనం పాలు పొందగలిగేటట్లు దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.